మళ్ళీ ఆ ఎగ్జైల్లోకి, ఆ చెరలోకి వెళ్ళి ఎంత ప్రిసైజ్డ్గా, ఎంత ఎగ్జాక్ట్గా, ఎంత ఖచ్చితంగా దేవుడు తను చెప్పిన మాటలు నెరవేర్చుకుంటున్నాడు. మనం కొన్ని డీటెయిల్స్ చూస్తూ ఉన్నాం. మీరు గమనించండి, విధేయత అనేది సంపూర్ణంగా ఉండాలి. ఒబీడియన్స్ షుడ్ బి కంప్లీట్. పార్షియల్ ఒబీడియన్స్, డిజొబీడియన్స్ అంటే విధేయత కొంచెమే చూపించినా, సగం చూపించినా అది అవిధేయతే కదా. టైంకి స్టేషన్కి వెళ్ళటం మాత్రమే కాదు, టికెట్ కూడా తీసుకుని వెళ్ళాలి కదా, అంతేనా? టైంకి వెళ్ళిపోయాం అనుకోండి కరెక్ట్గా, సగం ఒబీడియన్స్. టికెట్ మర్చిపోయాం అనుకోండి, ట్రైన్ ఎక్కడానికి ఛాన్స్ ఉంటుందా? ఎక్కిన దించేస్తారు కదా. డిలేడ్ ఒబీడియన్స్, ఆలస్యంగా విధేయత చూపించినా కానీ డిజొబీడియన్స్. టికెట్ తీసుకుని అన్ని తీసుకుని లేట్గా వెళ్ళాం అనుకోండి, అప్పుడేమవుతాం? అప్పుడు మిస్ అవుతాం. సో సగం విధేయత పనిచేయదు. పార్షియల్ ఒబీడియన్స్, డిజొబీడియన్సే అవిధేయతే. డిలేడ్ ఒబీడియన్స్ అంటే విధేయత చూపించినా, టైంకి చూపించకుండా ఆలస్యం చేసినా కానీ అది అవిధేయత, డిజొబీడియన్సే. సో దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 2:12 ఏమన్నాడంటే, మీ రక్షణ జీవితాన్ని ఈవెన్ ఆఫ్టర్ యు ఆర్ బీయింగ్ సేవ్డ్ భయముతో, వణుకుతో కొనసాగించండి. క్యారీ అవుట్ యువర్ సాల్వేషన్ ఇన్ ట్రంబ్లింగ్ అండ్ ఇన్ ఫియర్ అన్నాడు. భయముతో, వణుకుతో కొనసాగించాలంట. సరే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలోకి వద్దాం. ఇది ఎప్పుడు ఆగస్టు 12 స్టార్ట్ చేసినట్టున్నా, 2012. దేవుడు మహాకృప వల్ల ఇన్ని సంవత్సరాలకి 2వ అధ్యాయంలోకి వచ్చాము. 39వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 39వ అధ్యాయం, 2వ అధ్యాయము 39వ వచనం. 2nd chapter 39th verse. తాము చనిపోయిన తరువాత మరి ఇది ఎవరితో చెప్తున్నాడు దానియేలు? కథ గుర్తుంది కదా, రాజుగారికి కళ వచ్చింది. కానీ కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారని మరి రాజుగారికి అర్థమైనట్టుంది. కళ మీరే చెప్పాలి, దాన్ని మీరే దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి, భావం చెప్పాలని చెప్తే ఎవరికి చేత కాలేదు, దానియేలు ఒక్కడే చెప్తున్నాడు. ఆ కళలో రాజుగారికి కనిపించింది ఏంటి అంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ విగ్రహం ఒకటి కనిపించింది. తల బంగారం, చెస్ట్ సిల్వరు, నడుము దగ్గర నుంచి థైస్ దాకా, తొడల దాకా ఇత్తడిది, బ్రాంజ్. అక్కడి నుంచి 2 కాళ్ళు ఇనపయి కనిపించినాయి. ఒక రాయి, మనిషి చేతులతో చెక్కబడిన రాయి వచ్చి, అంటే ఇక్కడ అయాన్తో వచ్చి కింద ఇనుపుతో పాటు మట్టి మిక్స్ అయ్యి పాదాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పాదాలు, ఆ 10 వేళ్ళు మట్టి అను ఇనుముతో మిక్స్ ఉండింది. కరెక్ట్గా రాయి, మనిషి చేతులతో చేయబడిన రాయి వచ్చి ఇక్కడ కొట్టినప్పుడు ఇది మొత్తం కొలాప్స్ అయిపోయింది. అది నెబుకద్నెజరుకు వచ్చిన కళ. దాన్ని దానియేలే చెప్పి, దానియేలే దాని యొక్క భావాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని చెప్పడం మొదలుపెట్టాడు? ఆ బంగారంతో ఉన్న ఆ తల నువ్వే అన్నాడు. ఎవరు? బబులోను రాజైన నెబుకద్నెజరు. తాము చనిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి వస్తున్నాడు. తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. ఆగండి అక్కడ. అయితే ఏం చేస్తున్నాడు చూడండి. ఈ బంగారంని పోలిన, శిరస్సును పోలిన రాజ్యం ఏంటో మనం స్టడీ చేసాం. ఇక్కడ ఏమవుతుంది అంటే, గ్లోరీ తగ్గిపోయే మెటల్తో కనిపించే ఒక ఇమేజ్ కనిపిస్తుంది. అంటే మహిమ కోల్పోతున్న ఖనిజాలు అవన్నీ. బంగారం కంటే కొంచెం సిల్వరు, క్వాలిటీ తక్కువ కానీ స్ట్రెంగ్త్ ఎక్కువ. మీరు ఆలోచించండి, క్వాలిటీ తగ్గుతుంది, బలం పెరుగుతుంది, అంతేనా?
క్వాలిటీ తగ్గుతుంది, బలం పెరుగుతుంది. సో అక్కడ ఏమంటున్నాడు, అది బబులోను సామ్రాజ్యం. 70 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి టైం ఇచ్చాడు. ఖచ్చితంగా దేవుడు ఎంత కరెక్ట్గా దీన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడో మనం చూస్తున్నాం. మనం ఇజ్రాయెల్ దేశం యొక్క చరిత్రను చూస్తా, ఆ టైంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న చుట్టుపక్కల ఉన్న జంటైల్ అన్యులైన రాజుల యొక్క చరిత్ర మనం చూస్తా, మనం ఏం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే దేవుడు ఎంత ఖచ్చితంగా మనుషుల జీవితాలతో హ్యాండిల్ చేస్తాడనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం కేవలం చరిత్ర ఒక్కటే స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేయట్లా. సో ఏమంటున్నాడు, మీరు చనిపోయిన తర్వాత మీ తర్వాత ఎట్లాంటి రాజ్యం అంట, మీరు లోకమంతా ఏలినట్టి మూడవ రాజ్యం కాదండి, తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. తక్కువైనది అంటే దేంట్లో అంటే మహిమలో, క్వాలిటీలో తక్కువైన రాజ్యం ఒకటి లెగుస్తుంది అన్నాడు. అంటే ఈ రాజ్యాలు అంటే రాబోయే రాజ్యాల గురించి దానియేలు 7లో 8లో 11లో ఇంకా చాలా వివరంగా డిస్క్రిప్షన్ ఉంటుంది. మనం కొంతవరకే ఇప్పుడు కొంచెం చూడబోతున్నాం దీన్ని. అంటే ఈ రాజ్యం ఎలాంటి రాజ్యం అనేది కేవలం దేవుడు నెబుకద్నెజరుకు చెప్పాడా, లేకపోతే ఈ రాజ్యం గురించిన అంటే ఈ రెండో రాజ్యం చూసారా, దీని ప్రస్తావన బైబుల్ ఇంకెక్కడ ఉందా అని చూస్తే యెషయా గ్రంథం చూస్తే ఎప్పుడున్నాడు యెషయా, ఎప్పుడు ప్రవచనం చేశాడు, దగ్గర 730 BC కదా. ఇది ఎప్పుడు జరుగుతుంది, 539 సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు, 601 602 BCలో మాట్లాడుతున్నాడు. సో రాబోయే దాని గురించి దానియేలు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నెబుకద్నెజరుకి మీ తర్వాత మీకంటే తక్కువైన రాజ్యం అంటే క్వాలిటీలో మహిమలో తక్కువైన రాజ్యం ఒకటి రాబోతుంది అని నెబుకద్నెజరుకి చెప్పాడు. నువ్వు కంటిన్యూ అంటే మీదే కంటిన్యూ కాదు, మీ రాజ్యం తర్వాత వేరొక రాజ్యం ఒకటి వస్తుంది, బబులోను సామ్రాజ్యానికి కాకుండా వేరొకటి. ఈ రాజ్యం గురించిన ప్రస్తావన యెషయా గ్రంథం 13వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. ఐజయా 13th చాప్టర్. వారి మీద పడుటకును నేను మాదీయులను రేపెదను. ఎవరిని, మాదాయి దేశం, దాన్ని ఇంగ్లీష్లో మీడియన్ అంటారు, మీడియన్ అనే కంట్రీ. ఎందుకు దేవుడు బబులోను సామ్రాజ్యం మీద ఈ ఈ ఈ మాదాయిల్ని పంపుతున్నాడు అంటే దేవుని అంటే ఇజ్రాయిలీల మీద అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ నెబుకద్నెజరుకి ఇచ్చిన అధికారంతో పాటు నెబుకద్నెజరు ఏం చేశాడంటే దేవుని మందిరంలో ఉన్న వస్తువుల్ని, నెబుకద్నెజరు కాదు, నెబుకద్నెజరు తర్వాత ఉన్న బబులోను రాజు ఏం చేస్తాడంటే దేవుని మందిరంలో ఉన్న వస్తువులతో తాగడం మొదలు పెడతాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే బబులోనుని వాడుకున్నాడనే కానీ బబులోనికి ఇచ్చిన ఫ్రీ విల్లో నుంచి వాళ్ళు చేసిన అట్రాసిటీస్కి దేవుడు పనిష్మెంట్ మళ్ళీ బబులోనికి కూడా ఇచ్చాడు. ఇది గమనించుకోవాలండి. దేవుడు మనకి దేని మీద అధికారం ఇచ్చాడు అనుకోండి, దేవుని చిత్తం అనుకోండి. దేవుని చిత్తం అన్నంత మాత్రాన దాన్ని నేను ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడానికి వీల్లేదు. దేవుని చిత్తానుసారంగా నా చేతి కిందకు వచ్చినా దాన్ని నేను హ్యాండిల్ చేసే విధానంలో నేను మరలా దేవుడికి లెక్కప్ప చెప్పాల్సిన అవసరత నాకు. విశ్వాసులు కూడా దేవుని తీర్పు సింహాసనం ముందు నుంచుంటారు తెలుసా. అంటే అన్యులకి చేసే తీర్పు సింహాసనం కాదు, అది వేరు. కాకపోతే మనం మాట్లాడే ప్రతి మాటకి, మనం చేసే ప్రతి పనికి పరలోకానికి వెళ్ళే వాళ్ళు కూడా లెక్క అప్పగించాలంటే దేవుని చిత్తాన్ని బట్టి నేను ఈ సంఘాన్ని నడుపుతున్నంత మాత్రాన నా ఇష్టం వచ్చినట్టు ఈ సంఘాన్ని నేను హ్యాండిల్, దేవుడిచ్చిన అధికారమే, దేవుడిచ్చిన అవకాశమే, దేవుని చిత్తమే. కానీ నా పరిధి కూడా ఏంటో తెలుసుకుని నాకున్న ఫ్రీడమ్ని వాడాల. మనిషి చేసిన పెద్ద పాపం ఏంటో తెలుసా,
దేవుడు మనిషిని ఈ సృష్టికి మేనేజర్గా పెట్టాడు. ఆదికాండం 1:28 మనం చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి వృద్ధి చెంది అభివృద్ధి పొంది భూమిని నింపి విస్తరించి భూమిని నింపి దాన్ని ఏలుడని దేవుడు చెప్పాడు. అంటే రూల్ చేయమన్నాడు. బీ అ మేనేజర్ అన్నాడు. మీరు మేనేజర్ పోస్ట్ తీసుకోండి అన్నాడు. మేనేజ్ చేయండి అన్నాడు. ఓనర్గా బిహేవ్ చేయొద్దు అన్నాడు. ఆదాం ఏం చేశాడంటే ఓనర్ లాగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు నేను ఒక కుటుంబానికి హెడ్. ఇప్పుడు నేను అశ్విని వైఫ్ అండ్ హస్బెండ్. దేవుడు నన్ను అధికారిగా పెట్టాడు. నా ఫ్యామిలీకి నేను ఓనర్ని కాదు, నేనేంటి మేనేజర్ని. మేనేజర్ అనేవాడు వాడికి కొంత అథారిటీ ఉంటుంది, కొంత అధికారం ఉంటుంది, కొంత ఫ్రీ విల్ ఉంటుంది కదా, కొంత ఫ్రీడమ్ ఉంటుంది. వాడికున్న అధికారాన్ని వాడికి ఉన్న స్వాతంత్రాన్ని ఓనరు ఇచ్చిన పరిధిలోనే వాడు ఉపయోగించాలి, కానీ దాన్ని దాటి ఉపయోగించకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. గాడ్ ఓన్లీ మేడ్ అస్ మేనేజర్స్. దేవుడు కేవలం మనల్ని మేనేజర్లుగానే చేశాడు. ఒక రకంగా ఇప్పుడు చెప్పుకునే టెర్మినాలజీ ప్రకారం కింగ్స్ని చేశాడు, కానీ ఆయన హీఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన రాజులకు రాజు. మళ్ళీ అక్కడికి మన పొజిషన్కి ఎట్లా వచ్చింది? మళ్ళీ మేనేజర్ పోస్టేగా. ఎవరైనా కానీ మీ జీవితానికి మీరు మేనేజర్లే కానీ ఓనర్లు కాదు. ఓనర్షిప్ తీసుకుంటే అది పాపం. అందుకే సూసైడ్ పాపం అయిపోతుంది. నేను మేనేజర్ని. దేవుడు ఇచ్చిన పరిధిలో దేవుడిచ్చిన ఫ్రీ విల్ని, స్వాతంత్రాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని దేవుడిచ్చిన పరిధిలోనే నేను వాడాల. ఇప్పుడు సికింద్రాబాదు స్టేషన్ మాస్టర్ అయ్యాను అనుకోండి నేను. అంటే స్టేషన్ మొత్తానికి మాస్టర్ ఎవరు? నేను. ప్లాట్ఫామ్ మీద టీవీ బాగుందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏమవుద్ది కదా? ఆదాం కూడా చెట్టు మీద కాయ అట్లనే కోసుకుంది అన్నాడు. మేనేజర్ మాత్రమే, ఓనర్ కాదు. స్టేషన్లోనే ఉండి స్టేషన్లో జరుగుతున్న వ్యవహారాల్ని నేను మేనేజ్ చేయాలా. నా ఇష్టం వచ్చినట్టు నేను దాన్ని వాడుకోకూడదు, తప్పు. నాకు కుటుంబం ఇస్తే దేవుడిచ్చిన పద్ధతి ప్రకారం నా కుటుంబాన్ని నేను మేనేజ్ చేయాలా. నా ఇష్టం వచ్చినట్టు నా కుటుంబాన్ని నేను డిజైన్ చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలండి ఇది. వీఆర్ ఓన్లీ మేనేజర్స్, వీఆర్ నాట్ ఓనర్స్. మేనేజ్మెంట్ ఇచ్చాడు నెబుకద్నెజర్కి. నెబుకద్నెజర్ ఓనర్ లాగా ఫీల్ అయిపోయాడు. అది పనిష్మెంట్ కల్దీల మీదకి, బబులోను సామ్రాజ్యం మీదకి వస్తుంది. చదవండి అమ్మా యెషయా గ్రంథం 13:17-18. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి ఏమంటున్నాడు? నేను ఇంకొక మళ్ళీ మొదటి నుంచి చదవండి 17. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. మాదేయుల్ని రేపుతున్నాను. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులను నలుగగొట్టును, గర్భఫలమందు వారి జాలి పడరు, పిల్లలను చూచి కరుణింపరు. అట్లాంటి వాళ్ళని నేను మీ మీదకి పంపుతున్నాను అని, ఎవరిని? మాదేయులు పంపిస్తున్నానని దేవుడు చాలా క్లియర్గా యెషయా ప్రవక్త ద్వారానే ఈ మాటలు చెప్పాడు. అదే యెషయా గ్రంథం అక్కడ దేశం గురించి చెప్పాడు. 44:21 వచ్చినడికి ఏ రాజు కూడా వస్తాడో ఆ దేశంలోంచి రాజు పేరు కూడా చెప్తున్నాడు. 44:21 యెషయా గ్రంథం 44:21. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధి తెలియచేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు గాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు? అమ్మా యెషయా గ్రంథం 44:21.
యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోవున్నట్లుగా నేను నీ అతిక్రమములను. సారీ ఎన్నో వచ్చిన కోరేష్ 28 చదవండి అమ్మ 28. కోరేషుతో, నా కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో, నీవు కట్టబడదు అనియు దేవాలయంనకు పునాది వేయబడదు అనియు నేను చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? కోరేష్ అనే రాజు గురించి చెప్తున్నాడు. సో మాదాయి దేశం నుంచి కోరేషు అను రాజు వస్తాడు. ఆయన ద్వారా నేను మందిరాన్ని నిర్మించే పని చేపడతాను అని దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. బాణములు చిలిచి చేయుడి, బాణములు చికిలి చేయుడి, కేడెములు పట్టుకొనుడి. బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సును దాని మీదకి రేపుచున్నాడు. ఎవరు రేపుతున్నారు? మాదేయ రాజు మనస్సులను వారి మీదకి రేపుచున్నాడు అని బైబిలులో దేవుడు చేస్తున్న కార్యం గురించి చాలా క్లియర్గా రాయబడి ఉందండి. ఈ కోరేషు అనే రాజు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది బబులోన్ సామ్రాజ్యం. ఈ బ్రౌన్ కలర్ను చూసారా? ఇది బబులోన్ సామ్రాజ్యం. ప్రస్తుతం ఉన్న ఇరాక్ దేశం. దీనికి ఈస్ట్ సైడ్ ఇరాన్ ఉంటుంది. ఇది ఈ రెడ్ కలర్ ఉన్నది మాదాయి దేశం. ఈ మాదాయి దేశంలో పెర్షియా అనేది ఇది యాక్చువల్గా ఇరాన్. దీనికి సంబంధించినడు సైరస్. ఈయన ఏం చేస్తాడంటే 559 BC అప్పుడు మాదాయి దేశంలో, అంటే వాళ్ళందరూ చుట్టాలు యాక్చువల్గా, అంటే ఒకే దీనికి సంబంధించిన వాళ్ళు. చరిత్రకారులు ఏమని చెప్తారంటే వాళ్ళ తాతయ్య అక్కడ ఏలుబడి చేస్తుంటాడు, ఆయన్నే తొక్కేసి మొత్తాన్ని ఒక సామ్రాజ్యాన్ని చేస్తాడు 550లో. అందుకే మాదాయి పర్షియా కాంబినేషన్లో ఉన్న దేశం. ఇక్కడ మీకు ఏమవుతుంది? రెండు చేతులు ఉంటాయి కదా, అవునా? 2 ఆర్మ్స్ ఉంటాయి. సిల్వరు 2 చేతులు, అంటే 2 దేశాలకి సంబంధించింది. రోమా ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు కూడా 2 పార్ట్స్ ఉంటాయి, అందుకే 2 కాళ్ళు. ఆ డిస్క్రిప్షన్ చూడండి. మెడో పర్షియన్ అంటే మాదాయి దేశము పర్షియా దేశం కాంబినేషన్ అవుతారు. కంబైండ్ అయ్యి వీళ్ళు 539 BCలో బబులోను దేశం మీదకి దండయాత్రకు వచ్చి బబులోను దేశాన్ని స్వతంత్రించుకుంటాడు. అంటే ఎక్కడి నుంచి వీళ్ళు ఆక్రమించుకుంటే ఇటు రావడానికి వాళ్ళ హృదయాల్ని ప్రేరేపించింది ఎవరు బైబిల్లో? దేవుడు. మీరు గమనించారండి? దేవుడు. అంటే బబులోను రాజుకు తెలుసా నా కోసం దేవుడు ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాడు ఆల్రెడీ అని. మన జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు గమనించం, కానీ దేవుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తుంటాడు. ఒక్కసారి దేవుడు కంటి ముందు తీసుకొచ్చి పెట్టేవాడికి షాక్ తింటారు. రెండో రాకడికి సంబంధించిన పనులు జరగట్లేదు అనుకుంటున్నారా? వెనక జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో బబులోను రాజుకు తెలుసా నన్ను ఓడించడానికి దేవుడు పర్షియా దేశంలోంచి ఒకడు లేపి, ఎవరైనా అభిషిక్తుడు నా సేవకుడు అన్నాడు కదా. అన్యుడు, ఆయన ఇంకొక అన్యుడు, ఆయన లేపి ఆయనకు శక్తినిచ్చి అంత పెద్ద మాదాయి దేశాన్ని ఓడించి వాళ్ళిద్దరూ ఒక రాజ్యం కింద ఫామ్ అయ్యి వీళ్ళ మీదకి వచ్చేంతకాలం బబులోను రాజుకి ఏమైనా ఐడియా ఉండి ఉంటుందో దేవుడు ఏం చేస్తున్నాడు? ఐడియా ఉండి ఉండదు. సంఘం మీదకి ఏమి రాబోతుందో దేవుడు ఏం చేస్తున్నాడు మనకు ఐడియా ఉంటుందా? నీకు నాకు తెలియకపోవచ్చేమో, కానీ దేవుడు చేయాలనుకున్న పని దేవుడు ఆల్రెడీ చేస్తున్నాడు. అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు కంట్రోల్లో ఉన్నాడు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలా.
ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మనం ఫుట్ స్టూల్లో, పాదపీఠంలో, ఒక చిన్న దేశంలో, ఒక చిన్న రాష్ట్రంలో అతి చిన్నగా జీవిస్తున్న వ్యక్తులు మనం. అందుకే దావీదు ఏమన్నాడంటే, ప్రభా నువ్వు అసలు మా గురించి ఆలోచించడానికి మేము ఏ పాటి వారం, ఆవిరి వంటి జీవితం అన్నారు. మోషే వాటర్ వేపర్ లాగా, నీటి బొగ్గలాగా మాయమైపోయే జీవితాలు. దేవుని ఎదుట జాగ్రత్తగా జీవించాలండి. దేవుడు రాజ్యాల్ని, రాజుల్ని, ప్రభుత్వాల్ని కొన్ని వేల సంవత్సరాలు పీరియడ్లో చెప్పి వాటిని చాలా ఎగ్జాక్ట్గా, ప్రిసైజ్డ్గా హ్యాండిల్ చేయగలగటానికి దేవుడు సమర్థుడు. ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి మైండ్కి అయితే చాలదు. చదువుతారమ్మా 11వ వచనం మళ్ళీ ఇంకొకసారి. బాణములు చికిలి చేయుడి, కేడెములు పట్టుకొనుడి, బబులోనుని నశింప చేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సును దాని మీదకి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన. అది యెహోవా చేయు ప్రతిదండన. దాంట్లో 28వ వచనం చూడండి. అదే అధ్యాయం 20. దాని మీదికి పోవుటకే మాదీయుల రాజును, వారి అధిపతులను, వారి ఏలికలను, అతడు ఏలుచుండు సర్వ దేశమును, జనులందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశము పాడుగా చేయవలనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమైన. దేవుడు మనల్ని సెట్ చేశాడు కదా అని చెప్పి గ్రాంటెడ్గా తీసుకోవద్దు. బబులోన్ని సెట్ చేశాడు, దాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నాడు. సింహాసనం ఎక్కించిన రాజుని మనం ముందు ముందు చదవబోతాం. గడ్డి దేవుడు తినిపించాడు. మళ్ళీ సెట్ చేస్తే మళ్ళీ వాళ్ళు దేవుడు మాట వినలేదు. మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు, భూమి అంట దేవుడు చేసే కార్యాలకి వణిగిపోయిందంట. ఇర్మియా గ్రంథంలో కూడా దేవుని యొక్క కోపం ఎట్లుంటుందో ఇర్మియా గ్రంథంలో చాలా క్లియర్గా ఉంటుంది. పర్వతాలంట సముద్రంలో తేల్తా దేవుని కోపానికి వణిగిపోతున్నాయి అని చెప్పి రాసి ఉంటుంది. దేవుని ప్రేమను మాత్రమే మనం స్టడీ చేస్తామండి, ఇది ప్రాబ్లం. దేవుడు ఎంత కృపామయుడో, దేవుడు ఎంత కరుణమయుడో, దేవుడు తీర్పు దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు అంత ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు అంత ఖచ్చితంగా ఉంటాడు. అయితే ఈ సైరస్ వచ్చిన తర్వాత, ఈ కోరేష్ వచ్చిన తర్వాత ఆయన కొడుకులు ఇద్దరున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజులు చేశారు. వాళ్ళ సంగతి మనకు అనవసరం. నేను ఊరికిన చరిత్రలోంచి వెళ్తున్నాను. 4వ రాజు డైరియస్ అంటారు, దర్జావేజ్ అండి తెలుగులో. ఈయన యాక్చువల్గా అంటే మీరు గమనించండి, ఇజ్రాయెల్ చేస్తున్న పని మీరు చూడండి. దేవుడు మందిరం ఎవరితో స్టార్ట్ చేస్తానన్నాడు, కోరేష్తో, సైరస్తో కదా. అది ఎప్పుడు 537వ సంవత్సరంలో యాక్చువల్గా డిక్రీ పంపిస్తాడు, మీరు వెనక్కి వెళ్ళండి కట్టుకోండి అని. వీళ్ళు వెళ్ళి కడతాం మొదలు పెట్టారా, మొదలు పెట్టలా. ఆయన రాజ్యం అయిపోయింది. ఆయన రాజ్యం తర్వాత ఒక కొడుకు పరిపాలించాడు, తర్వాత 2వ కొడుకు పరిపాలించాడు. ఈ 2వ కొడుకు ఈయన. అప్పుడు దాకా వీళ్ళు కట్టారా అంటే మందిరాన్ని కట్టలా. కొంతమంది ఏమో రాకుండా ఆగిపోయారు, కొంతమంది మేము కడతామని ఆజ్ఞ తీసుకుని యెరూషలేముకి వచ్చారు. వచ్చి గుడి మాత్రం వీళ్ళు అక్కడ హగ్గై గ్రంథం వస్తుంది. హగ్గై గ్రంథంలో మీరు మందిరం కడతామని బయలుదేరి వచ్చారు కదా, నా మందిరం పాడైపోయిన స్థితిలో ఉంటే మీరు మాత్రం శరంబు వేసుకున్న రూఫ్ టాప్లో వేసుకున్న ఇళ్లలో ఉంటారా? అందుకే మీరు ఏ పని చేస్తున్నా నేను వాటిని సఫలం కానిట్లేదు, మీ జేబులకు చిల్లేశాను, మీరు విత్తినా మీది మీకు కోయడానికి మీకు వెనక్కి రావట్లేదని హగ్గైతో దేవుడు మాట్లాడతాడు. వీళ్ళు కొంతమంది మేము కడతామని ఆగిపోయిన వాళ్ళు, కొంతమంది అసలు దేవుడు ఆజ్ఞ తీసుకోకుండా మేము చేస్తాం దేవుడు పని అని ముందుకు వచ్చిన వాళ్ళు కొంతమంది. వీళ్ళు వచ్చి కట్టారంటే వీళ్ళు కడతలా. మళ్ళీ ఆ కోరేషు మనవడు పరిపాలన చేసేటప్పుడు
ఆయన ఏం చేశారంటే ఎజ్రా గ్రంథంలో కనిపిస్తుంది, మళ్ళీ దాన్ని మందిరాన్ని మరలా దేవుడు, అంటే ఆయన ప్రజలు మాట వినకపోతుంటే దేవుడు మరలా అన్యుడైన రాజుని కదిలిచ్చి ఎజ్రా ద్వారా ఆ మందిరాన్ని పూర్తి చేయిస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మనం కూడా దేవుని పని చేస్తాం, దేవుడితో ఉంటామని మిగతా వాళ్ళకి కాదు, రక్షణ లేని వాళ్ళకి కాదు, క్రైస్తవులు కానీ బయలుదేరుతాం. బయలుదేరి యెరూషలేముకి వెళ్తాం, క్రైస్తవ జీవితం స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మన ఇల్లు కట్టుకోవడంలో మిగిలిపోతాం. ఏం కట్టుకోవడంలో మిగిలిపోతాం? నా పెళ్ళి, నా ఉద్యోగం, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, మళ్ళీ వాళ్ళ చదువులు, దీంట్లో అయిపోద్ది. క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాం? మొదటి పేతురులో ఏముంటుంది చెప్పండి? ప్రభు యేసు మూలరాయిగా అపోస్తుల ద్వారా వేయబడుతున్న పునాది మీద సజీవమైన రాళ్లను పోలి దేవుడు నివసించే ఆలయంగా మనం కట్టబడుతున్నామని ఉందా? ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక వెళ్ళండి. ఇది మనం ఆల్మోస్ట్ 2 years బ్యాక్ మనం నేర్చుకున్నాం. మన చర్చ్ అక్కడ 7 ఫ్లేవర్స్ దాంట్లో జరుగుతున్నప్పుడు కదా, 2వ అధ్యాయంలో చూడండి 4వ వచనం చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, మనం కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. మనం కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా సజీవమైన రాళ్లగా ఉండి మనం కూడా ఆత్మ సంబంధమైన మందిరంగా దేవుడు ఉండటానికి ఆయనకి ఆత్మీయమైన బలులు అర్పించే యాజకులుగా మనం దాంట్లో ఉండటానికి, మీరు గమనించండి, దేవుడు ఉండే మందిరంగా ఉండటానికి దాంట్లో దేవుడు నివసిస్తున్నప్పుడు ఆయనకి సజీవమైన ఆత్మీయ అర్పణలు అర్పించే యాజకులుగా ఉండటానికి క్రీస్తు ప్రభువును పోలిన సజీవమైన రాళ్ల వలె మనం ఉండి మనం కూడా మందిరంగా కట్టబడుతున్నాం. అంటే క్రైస్తవ జీవితం అంటే ఏంటి? దేంట్లో ఉన్నారు సంఘం స్టార్టింగ్లో ఉన్నప్పుడు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మనం చూస్తే 40వ వచనం దగ్గర ఫస్ట్ చర్చ్ ఏం చేశారంట? అపోస్తుల బోధ యందును సహవాసమందును, ఎవరిల్లు వాళ్ళు కట్టుకోవడం కాదు అక్కడ, బేసికల్గా ఉన్నాయి అమ్మేసుకుని అందరూ ఒక ఇల్లులాగా ఉండటం మొదలుపెట్టారు. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. దేవర్ ఇన్ కంటిన్యూస్. దేంట్లో? అపోస్టల్స్ డాక్ట్రిన్, టీచింగ్, ఫెలోషిప్, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, ప్రేయర్ కంటిన్యూషన్గా ఉండింది. ఒక దేవునికి ఆత్మీయ మందిరంగా క్రైస్తవులు కట్టబడాల. ఎవడు చర్చ ఆడిదైపోయి, ఎవడి ఇల్లు ఆడిదైపోయి, ఎవరి ఇల్లు వాళ్ళు చూసుకుంటా, ఎవరి చర్చ వాళ్ళు చూసుకుంటా, క్రీస్తును పోలిన సజీవమైన రాళ్లగా మనం ఒక సంఘంగా మనం కట్టబట్టలేదు. ఇది ప్రాబ్లము. అలా కట్టబట్టడానికి క్రైస్తవ జీవితాన్ని మనం కూడా స్టార్ట్ చేసాం. ఇజ్రాయేలీలు ఎట్లయితే యెరూషలేముకి వెళ్ళి దేవునికి మందిరం కడతాము అని చెప్పి బయలుదేరారు కొంతమంది, కట్టకుండా ఎవడిల్లాడు ఎట్లయితే కట్టుకున్నారో మనం కూడా ఏం చేస్తున్నాము? అలా కట్టబడకుండా ఎవడు జీవితాల్ని వాడు కట్టుకోవడానికి, ఆ కట్టుకోవడానికి సహాయం కోసం సంఘాన్ని వాడుతున్నామే కానీ మనమందరం కట్టబట్టడానికి
సంఘం మనకు ఉపయోగపడాలి, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అది ప్రాబ్లము. లాస్ట్ డేస్లో చర్చకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? దేవునికి ఇష్టమైన సజీవమైన మందిరంగా మనం అందరం కట్టబట్టడానికి చర్చిలో ఉపయోగపడలా. మన ఇల్లు మనం కట్టుకోవడానికి చర్చ ఉపయోగిస్తున్నాం. మీకు అప్పులు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, జలుబు చేసిందా, కడుపు నొప్పి వచ్చిందా, యేసు ప్రభు దగ్గరికి రండి. ఆయన తాపీ మేస్త్రి, డాక్టరు, బొమ్మలు వేస్తాడు, ఫోటోలు తీస్తాడు, సినిమా చూపిస్తాడు, టూర్కి తీసుకెళ్తాడు, మెట్లు ఎక్కలేకపోతే లిఫ్ట్ వేస్తాడు. ఆయన కంపెనీలో చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చి మీకే ఇస్తాడు. విచిత్రమైన బాధ. పరలోకంలంట ఒక షెల్ఫ్ ఉంటుందంట, అక్కడ కళ్ళు, ముక్కు, చెవులు ఉంటాయంట. మీరు నమ్మరండి, ఇది నిజంగా చెప్పిన బాధ చాలామంది నమ్మేది. నీ కంటి ప్రాబ్లం ఉంటే బాగు చేయమని అడగవద్దు, నీ దేవుడు క్రియేటర్ కాబట్టి అడిగితే అంట ఈ కన్ను తీసి షెల్ఫ్లోంచి ఇంకో కన్ను తీసుకొచ్చి దేవుడు నీకు పెడతాడంట. నేను ఎగతాళి చేయాలని చెప్పలేదండి, మనం ఎలా మిస్ అవుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. మనం అందరం సహవాసంలో దేవుడు మన మధ్య జీవించటానికి, నూతన యెరూషలేములో ఉండే గొప్పతనం ఏంటి? ఆయనే మనతో జీవిస్తాడు కదా. మనతో ఆయన జీవించడానికి సజీవమైన మందిరంగా నిర్మించబడటానికి మనకు సంఘం ఉపయోగపడాల్సింది పోయి, మన జీవితాలు బాగు చేసుకోవడానికి, మన ఇల్లు కట్టుకోవడానికి సంఘాన్ని మనం ఏం చేస్తున్నాము? వాడుకుంటున్నాం. ఇది ప్రాబ్లము. నేను అందుకే కంపారిటివ్గా మాట్లాడుతున్నా. ఇజ్రాయెల్ చేసిన పని, క్రైస్తవులు చేస్తున్న పనులు పెద్ద తేడా ఏమీ లేదు. సో ఈయన ఏం చేశాడు? ఈయన టైంలో మందిరం నిర్మించబడింది. ఆ టైంలోనే ఈ పెర్షియా కింగ్డమ్ అనేది, మెడో పర్షియన్ కింగ్డమ్ అనేది ఫుల్ లెంగ్త్లోకి వచ్చింది. ఎక్కడి నుంచి అంటే కింద ఇథియోపియా దేశం నుంచి, ఇక్కడ మొరోకో అనే ఒక సిటీ ఉంటుంది ప్రస్తుతం, దాని దగ్గర నుంచి మొదలుపెట్టి మాసిదోనియా దగ్గర నుంచి ఆ పైన కజకస్తాను, పంజాబ్ స్టేట్ ఉంది చూసారా ఇండియాలో, పంజాబ్ దాకా ఇదంతా ఆయన టైంలో ఆ ఒక్క రాజు పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. అదంతా ఒకటే కింగ్డమ్. అప్పుడు పంజాబ్ దాకా ఉండింది పర్షియన్ ఎంపైర్. ఈయన కొడుకున్నాడు, మనకి ఎస్తేరు హస్బెండ్. ఈయన్ని తెలుగులో ఏమంటారు? అహశ్వేరోషు అంటారు కదా. ఆయన మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఐగుప్తు దేశం నుంచి భారతదేశం పేరు బైబిల్లో కనిపిస్తుంది, ఇండియా వరకు అని. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది. ఆయన కొడుకు ఎస్తేరు హస్బెండ్ ఎవరు? ఈ దర్జావేస్ కొడుకు. ఆయన కొడుకు ఈయన నెహెమియా టైంలో ప్రాకారాలు కడటానికి మళ్ళీ మందిరం కట్టుకున్నారు. మందిరం వరకు కట్టబడింది, మళ్ళీ యెరూషలేము కన్స్ట్రక్షన్ వల్ల మళ్ళీ దేవుడు ఎవరిని లేపాల్సి వచ్చింది? నెహెమియాని. మీరు ఆలోచించండి, ఇజ్రాయేలీల్ని వెనక్కి వెళ్లకుండా ఉన్నోళ్ళేమో ఒక టైపు, వచ్చి సగం పనులు చేస్తున్నోళ్ళు ఇంకో టైపు, సగం పనులు చేస్తున్నోళ్ళు ఇంకో టైపు. ఈయన తర్వాత ఈయన పేరు ఏమని ఉంటుంది బైబిల్లో? ఈ పేర్లు అర్తహషస్త అని ఉంటుంది కదా. ఈయనగా నెహెమియాని పంపించేది, గోడలు కట్టుకోమని పంపిస్తాడు. మీరు గమనించండి, ఇజ్రాయేలీలు చేయకుండా వాళ్ళ సొంత పని వాళ్ళు చేసుకుంటుంటే కోరేషుని, దర్జావేజుని, అహశ్వేరోషుని, ఈయన పేరేంటి? అర్తహషస్త. ఈ నలుగురు రాజుల్ని దేవుడు వాడుకుని ఆయన ద్వారా ఆయన మందిరాన్ని నిర్మింపజేసుకుని యెరూషలేము చుట్టూ గోడలు. ఇజ్రాయేలీలు మనస్ఫూర్తిగా ఏం చేయట్లా, వాళ్ళు ఉపయోగించుకుని చేస్తున్నారు. మీరు సేవ చేస్తున్న క్రైస్తవుల్ని చూడండి. నేను వేరే మతానికి సంబంధించిన వాడిని, దేవుడు నన్ను పట్టుకున్నాడు, నేను ఇప్పుడు సేవ చేస్తున్నాను అని సాక్ష్యం చెప్పేవాళ్ళే కానీ
నేను ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, మంచి సంఘంలో వచ్చాను, ప్రైజ్ ది లార్డ్, నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, దేవుడు నాకు ఒక సొంత క్లినిక్ ఇచ్చాడు, మా వాడు ఐఏఎస్ ఆఫీసరు. మనం ఇది కదా మనం చెప్పే సాక్ష్యం. మంచి సంఘంలోంచి వచ్చాము, మంచి క్రైస్తవ కుటుంబంలోంచి వచ్చాము, దేవుడు కోసం జీవితాన్ని పానార్పంగా ఇవ్వగలుగుతున్నాం, సేవ చేస్తున్నాం అని చెప్పే సాక్ష్యాలు ఎన్ని కనిపిస్తాయి బయట మనకి? ఇప్పటికీ దేవుని సువార్త ప్రకటించబడటానికి దేవుడు అన్యుల్లో జనాలు లేపుకుంటూ తీసుకొస్తున్నాడు. క్రైస్తవ కుటుంబాల నుంచి వాళ్ళు మాత్రం ఎవరిల్లు వాళ్ళు కట్టుకోవడంలో బిజీ అయిపోయారు. అన్యుల్లోంచి దేవుడు నా కొడుకుని ఒక మిషనరీని చేయమని నేను రీసెంట్గా ఒక తల్లి చెప్పటం విన్నా. నాకు దగ్గర 2 రోజులు ఐ వాజ్ రియల్లీ హ్యాపీ, ఒకలాగా ఆనందం అనిపించింది. ఎంతమంది ఉన్నారు? సేవకుల యొక్క చరిత్ర పిల్లలకి నేర్పించి దేవుడి కోసం నువ్వు బ్రతకాలి అని, నువ్వేం చేసినా చేయకపోయినా పర్లేదు, దేవుని మందిరం నిర్మించబడటానికి, ఆత్మీయ మందిరం నిర్మించబడటానికి నీవు కూడా సజీవమైన రాయిగా దేవుని యొక్క సేవ చేయాలి అని చెప్పి దానికోసం తర్బీదు చేసి పెంచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. లేరని నేను అన్నాను, చాలా తక్కువ మంది. ఇప్పటికీ అన్యుల్లోంచి దేవుడు ముస్లిం కంట్రీస్లో కొన్ని దేశాలకి క్రైస్తవులు వెళ్ళకపోతుంటే మిషనరీస్గా దేవుడే వాళ్ళకి దర్శనాలు ఇచ్చి అనేక మంది అన్యుల్ని దేవుడే ఆయన ఇవాంజలిజం చేసుకుంటున్నాడు పాపం ఇప్పుడు కూడా. మనం ప్రైజ్ ది లార్డ్ అని ఆ న్యూస్లు ఫేస్బుక్లో పోస్టులు పెడితే అలాంటి వాళ్ళు మేము లైకులు కొట్టుకుంటున్నాం. ప్రాబ్లం అండి అది. కొన్ని దేశాల్లో క్రైస్తవులు సేవ చేయడానికి మనుషులు లేరు, నార్త్ ఇండియాలో లేరు. దేవుడే వాళ్ళకి ఏదో రకంగా దర్శనం ఇచ్చి ఆయనకాయనే సువార్త చెప్పుకుని ఆయనకాయనే మార్చుకుని ఇట్లాంటి రాజులు తయారు చేసుకుని ఆయన పని చేసుకోవడానికి వాళ్ళని రెడీ చేసుకుని దేవుడు తీసుకొస్తున్నాడు. పని చేస్తామని వెళ్ళిన ఇజ్రాయేలీలు మాత్రం వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళు కట్టుకుని వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేసుకుని హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నారు. మిషనరీస్ని తయారు చేయకపోతే, దేవుని కోసం సేవ చేసే వాళ్ళు తయారు చేయకపోతే సంఘం వేస్ట్. సంఘానికి ఉన్న పని అది ఒక్కటే. సంఘానికి ఉన్న పని ఏంటి? నశించిపోయిన వాటిని వెతికి రక్షించే పని యేసు ప్రభువుది. రక్షించిన తర్వాత కూడా యేసు ప్రభు మళ్ళీ మనం తప్పిపోతా ఉంటే మళ్ళీ అది కాదు సంఘం పని ఏంటి? సంఘంలో పెట్టినప్పుడు ఏం చేయాలి? సంఘంలో చర్చ్ పని ఏంటి? దేవుడు తీసుకొచ్చిన వాళ్ళని సరిగ్గా పెంచి, పెరిగిన కొడుకు విషయం అర్థం ఏంటి కదా? అదొక సామెత ఉంటుంది, కలిసి వచ్చే కాలానికి అంటే అర్థం ఏంటి? కొడుకు పెరగడం అంటే అర్థం ఏంటి? నాకు కొంత టైంకి నా కొడుకు నాకు ప్రయోజకుడుగా, నాకు అంటే నేను చేసే పనిలో వాడేమవ్వాలా? బాధ్యత తీసుకుని పని చేసేవాళ్ళలాగా పొద్దున్న రాత్రి తిని పండుకుంటే వాడు కావాల్సింది వాడు కొనుక్కుని తిరుగుతూ ఉంటే మురిసిపోతారు తల్లిదండ్రులు. 30 ఏళ్ళు వచ్చినా ఏమంటారు? తిట్టరా? మనకే బాధ వేస్తుంది కదా. కొంతమంది వచ్చి అంటారు నిజంగా, అన్న 28 ఇయర్స్ వచ్చిందన్న, 30 ఇయర్స్ వచ్చినాయి అన్న, జాబ్ లేదు, ఎలా నాకే సిగ్గేస్తుంది ఇంట్లో డబ్బులు అడగాలనంటే. మరి యేసు ప్రభుని ప్రార్థన చేసి అడగడానికి 30 సంవత్సరాల నుంచి నేను క్రిస్టియన్నే కదా, 20 సంవత్సరాల నుంచి నేను క్రిస్టియన్నే కదా, ఆయన కోసం నేను ఎక్కడ ఉపయోగపడకుండా ఆయన కూడా తండ్రేగా. పరలోకమందున్న భూలోకంలో ఉన్న తండ్రి దగ్గరేమో సిగ్గుపడుతున్నా ఊరికిన డబ్బులు తీసుకోవడానికి. పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర ఆయన దగ్గర మాత్రం వాడు అడగవచ్చు. స్వార్థం కదండి, మన పిల్లలు మనకు రెస్పాండ్ అవ్వాలని మనం ఫీల్ అయ్యి
మనం దేవుడికి, మన పిల్లలు దేవుడికి రెస్పాండ్ అవ్వాలని మనం అనుకోకపోతే స్వార్థమే కదా? ఖచ్చితంగా స్వార్థమేగా. వీళ్ళ తర్వాత ఆల్మోస్ట్ 13 రాజులు యాక్చువల్గా ఈ మాదాయి పర్షియా దేశాన్ని ఏలుబడి చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం 2వ పార్ట్ ఉంటుంది చూడండి. ఇందా చదివింది పర్షియా దేశం రాజు గురించి, మాదాయి దేశం రాజు గురించి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద కాదు కదమ్మా, 39 అమ్మా, సారీ 39 అమ్మా, చదువుతున్నాం కదా. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. ఇది పర్షియా దేశం రాజ్యం. దీని తర్వాత గ్రీసు దేశం రాజ్యం వస్తుందని. దాని తర్వాత ఏమవుద్దమ్మా? అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అలెగ్జాండర్ గురించి అక్కడ దానియేలు చెప్పడం మొదలు పెట్టాడు. ఎవరి గురించి? అలెగ్జాండర్ గురించి, గ్రీసు దేశం. ఈ గ్రీసు దేశం, రోమా దేశం యొక్క ఇంకా స్పెసిఫిక్ డిస్క్రిప్షను మనకి 7, 8, 11 అధ్యాయాల్లో కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్దాం. కాకపోతే మనకున్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇన్ని జరుగుతున్నాయి. మొన్న ఎవరో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఏమని పెట్టారంటే, వెదర్ రిపోర్ట్ ఇస్తే జనాలు సిద్ధపడతారు, 2వ రాకడ రిపోర్ట్ ఇస్తే జనాలు ఎందుకు సిద్ధపడలేదని ఒక బొమ్మ పెట్టి, మంచు పడుతున్న బొమ్మ పెట్టి, తుఫాన్ వస్తుందంటే జాలర్లు వెళ్ళొద్దు అంటే సముద్రంలోకి వెళ్ళకుండా ఆగేవాళ్ళు ఉన్నారు. అంటే వెదర్ బాగాదు అంటే జాగ్రత్త, రిపోర్ట్ వస్తే జాగ్రత్త పడేవాళ్ళు ఉన్నారు. 2వ రాకడకు సంబంధించిన రిపోర్ట్ వస్తే మనుషులు ఎందుకు జాగ్రత్త పట్టలేదని. మీకు ఒక విషయం తెలుసండి, యేసు ప్రభు దగ్గరికి పరిసయ్యులు వచ్చారు. వచ్చి చూడండి, లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం చూడండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. గమనించండి, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఇది కొంచెం కరెక్ట్ ట్రాన్స్లేషన్లోకి వెళ్తే ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది అంటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ డస్ నాట్ కమ్ విత్ సైన్స్ టు బి అబ్జర్వ్డ్ ఆర్ విత్ విజిబుల్ డిస్ప్లే అని ఉంటుంది. అంటే దేవుని రాజ్యం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రాదు అని ఉంటుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడిగాడు పరిసయ్యులు? ఏమన్నారమ్మా? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని, దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, క్రైస్తవులు కూడా దేవుని రాజ్యం ఎందుకు గ్రహించలేము మనం? దేవుని 2వ రాకడ ఇంత చరిత్ర జరుగుతుంది, ఇంత ప్రిసైజ్డ్గా, ఇంత ఎగ్జాక్ట్గా దేవుడు చెప్పిన పనులు ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఇంత ఖచ్చితమైన గుర్తులు దేవుడు ఏమన్నాడు? చివరి దినాల్లో తెగుళ్ళు వస్తాయి అన్నాడు కదా, భూకంపాలు వస్తాయి అన్నాడు కదా, వరదలు వస్తాయి అన్నాడు, చాలామంది చనిపోతారు అన్నాడు. ఎన్ని ప్లేన్ క్రాష్లు అండి కదా, 3 లాస్ట్ వీక్లో. ప్రపంచంలో ఏ టైంలో ఎక్కడ చూసిన ఉపద్రవాలు, యుద్ధాలు గురించిన వార్తలు. మీరు టీవీ పెడితే మన తెలుగు న్యూస్ ఛానల్స్ వదిలేసి ఈ తెలుగు న్యూస్ ఛానల్స్ చూస్తే సినిమా చూసుకోవడం, ఒక్కొక్కడు ఒక సినిమా తీస్తాడు. సినిమాలు చూసే బదులు సినిమాల కంటే సూపర్ హిట్ ఏమైనా దొరుకుతాయి అంటే తెలుగు న్యూస్ ఛానల్ చూస్తే సరిపోద్ది. కానీ సరైన వార్తలు మనం గమనిస్తే యుద్ధాలే కదా, దేశాల మధ్యలో యుద్ధాలు, దేశాల లోపల యుద్ధాలు,
సివిల్ వార్ ఎక్కడ చూసినాయే కదా. మన ఎందుకు పడిపోయింది మలేషియా రెండో ఫ్లైట్? యుక్రెయిన్ దేశంలో రష్యా దేశానికి సంబంధించిన రెబల్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఏరోప్లేన్ వెళ్తుంటే అది వీళ్ళ మీదకి వస్తున్న ఎదురు శత్రు సంబంధించింది అనుకుని కాల్చిపడేశారు. అది ఆడేవో రాంగ్ డైరెక్షన్ వెళ్ళాడు, చచ్చిపోయారు. ఎంతమంది? 280 మంది, 15 మంది క్రూ, దాంట్లో 295 మంది ఉన్నారు మొత్తం. ఇన్ని జరుగుతున్నాయి కదా. సునామీల గురించి అంటున్నారు. అన్యులు కూడా రెండవ రాకడ మీద సినిమాలు చేస్తున్నారు. భూమి అంతమైపోద్దని కదా టీవీ ఛానల్స్లో కూడా చెబుతున్నారు. కానీ మనం మాత్రం ఇంకా అమెరికా గురించో రాబోవు క్రైస్తవుల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు పార్టీలు పెట్టుకుంటా, సోషల్ ఫార్మ్స్ పెట్టుకుంటా, క్రైస్తవుల్ని ఇంకెంతో కాలం బ్రతకాలని చట్టసభల్లో ప్లేసుల కోసం మనం కొట్టుకుంటా ఉన్నాం. ఎందుకు రాదు? దేవుడు క్రిస్టియన్ గవర్నమెంట్ రావాలని దేవుడు ట్రై చేయట్లేదే. ఇదే పొరపాటు ఆ టైంలో శిష్యులు చేశారు. అరే, నా రాజ్యానికి ఈ లోకానికి సంబంధించింది కాదు అని చెప్తున్నాడు యేసుప్రభు. మాకు రాజ్యం ఇవ్వడానికి టైం అయిందా? నువ్వు రాజుకు వస్తే నీ కుడి చేతి వైపేవుడు, ఎడం చేతి వైపేవుడు, మాలో గొప్పోడేవుడు, మేమెవరైనా ఉంటాం నీ పక్కనని యేసుప్రభు పక్కన కూర్చుని సిలువుకి సిద్ధపడుతున్న ఏసీ దగ్గర కూర్చుని ఇదే సోది. మీరు గమనించండి లాస్ట్లో శిష్యుల్ది. లెగిసిన తర్వాత కూడా పునరుద్ధరణ యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన పైకి వెళ్ళిపోతా శిష్యులకి ఏదో చెప్పడానికి వస్తే వాళ్ళు గబగబొచ్చామన్నారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనంలో మాకు రాజ్యం ఇవ్వడానికి టైం అయిపోయిందా అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుని రాజ్యం మన దగ్గరికి రాదు. కంటికి కనిపించి విజిబుల్గా దేవుడు చేయడు దృశ్యమైన వాటితో. సైతాన్ అక్కడే మోసం చేస్తాడు. ప్రేయర్ చేస్తే నీకు BMW కార్ వచ్చుద్ది, దేవుడు రాజ్యం వచ్చినట్టే. పరలోకంలో దేవుడు బంగారం BMW, ఇక్కడ దేవుడు మనకు మామూలు BMW ఇస్తున్నాడని కబుర్లు చెప్తారు. విజిబుల్ సైన్స్లోకి తీసుకెళ్తారు. దృష్టికి ఆకర్షించి దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడే ఎన్ని తప్పులు. దృష్టిని ఆకర్షించటానికి ఎవరు పూనుకుంటారు? ఏసేమన్నాడు? రెండో రాకడ సూచనలు చెప్పంటే మిమ్మల్ని ఎవరన్నా మోసం చేస్తారేమో జాగ్రత్తగా ఉండండి అన్నాడు కదా. మత్తయి 24:4లో అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని ఎవరి పేరు మీద వస్తారు? యేసు ప్రభు పేరు మీదే వస్తారు. ఎవరి నామంలో మీరు చేస్తారు పనులు? యేసు ప్రభు నామంలోనే చేస్తారు. కానీ ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఎలా మోసం చేస్తారు? 24వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి సువార్త ఏముంటుంది? అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు అనేకులు వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సైతం సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ మోసం చేస్తారు. వీడికి హీలింగ్ అనిపించిందా? వీడి ఇల్లు కట్టుకోవడం చూసావా? వీడికి ఉద్యోగం కనిపిస్తుంది కదా. ఏమొస్తుంది? దేవుని రాజ్యం వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంటారు. కానీ కేర్ఫుల్ అబ్జర్వేషన్లో నుంచి దేవుని రాజ్యం రాదు. సైతాను మోసం వస్తుంది. దేవుని రాజ్యం మనకి జరిగేవి చూపించిన దాంట్లో నుంచి రాదు. సాక్ష్యాలు చెప్పడంలో నుంచి నాకు ఇది వచ్చింది అది వచ్చిందని ప్రూఫ్లు చూపిస్తే దేవుని రాజ్యంలోకి ఎవరు వెళ్ళరు. యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు. యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆ మాట. అలా చూపించి ఇదే దేవుని రాజ్యం, ఇదే దేవుడి చిత్తం, నువ్వు ఇలా ఉండటం, వీళ్ళ క్యాన్సర్ తగ్గటం, వీళ్ళకి ఆరోగ్యంగా ఉండటం, వీళ్ళ ఇల్లు కట్టుకోవడం, వీళ్ళ ఉద్యోగం చేయడం, ఇలా కారు కొనుక్కోవడం దేవుని చిత్తం అని దృశ్యమైన వాటిని చూపించే దాంట్లో నుంచి దేవుని రాజ్యము రాదు. యేసు ప్రభు వాజ్ వెరీ స్పెసిఫిక్ వెన్ హీ సెడ్ దాట్. మరి ఎట్లా వస్తుంది దేవుడి రాజ్యం? వెనక్కెళ్ళండి, లూకాసు వార్త 17. లూకాసు వార్త 17 చూడండి.
ఏమన్నాడు ఆయన? దేవుని దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన్ని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఇట్లా రాదా? ఎందుకనగా ఆ, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం దేవుని రాజ్యం ఎక్కడుంది? మన మధ్య ఉంది. దేవుని రాజ్యం సెపరేట్గా ఎక్కడుంది? మన మధ్యలోనే. చూపించి చెప్పేది కాదు దేవుని రాజ్యం, విజిబుల్గా చూపించి చెప్పేది దేవుని రాజ్యం కాదు. కంటిన్యూషన్ చూడండి, ఏమంటున్నాడు ఆయన? మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినము చూడరు. చూడండి, దేవుని రాజ్యం ఎక్కడుందంట? మన మధ్యలోనే ఉంది. ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్ళండి. యేసు ప్రభు అని ఇక్కడ చెప్పింది ఈ మాట. ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళండి, 30వ అధ్యాయానికి వెళ్ళండి, 14వ వచనం నుంచి చదవండి. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. చూడుము. ఏమంటున్నాడండి? చదవమ్మా. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. దేవుని రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. మన మధ్యలోనే ఉండటమంటే ఎలా ఉంటది దేవుని రాజ్యం? నీకు సమీపంగా, నీకు హృదయంలోనే, నీ నోటిలోనే ఉంది. రోమ పత్రిక వెళ్ళండి, 10వ అధ్యాయానికి వెళ్ళండి, 6 నుంచి మొదలు పెట్టండి. రోమపత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుంచి. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకు తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు పరలోకంలోంచి? రాజ్యం ఎప్పుడు దిగి వస్తుంది? మనం ఎవరిని వెళ్ళి తీసుకురావాలా? పరలోకానికి వెళ్ళి తీసుకురావాలా, భూలోకానికి వెళ్ళి తీసుకురావాలని అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అట్లా అనుకోవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది. దేవుని రాజ్యం మన మధ్య ఉంది అంటానికి ఎట్లుంటది? ఆయన రాజ్యం, ఆయన రాజ్యం ఎట్లుంటది? దేవుని మాటలో ఉంటది. ఎక్కడుంటది? దేవుని మాటలో. మీకు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ ద్వితీయోపదేశ కాండం 30 అట్లానే ఉంచుకోండి, రోమీయులు 10 అట్లానే ఉంచుకోండి, కొలసీ పత్రిక రండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, సర్వము ఆయన యందు సృజింపబడెను. ఎవని యందు? ఎవరాయన? యేసయ్య. యేసు ప్రభు ఎవరు? ఆది యందు. దేవుని రాజ్యం ఎక్కడుంటది? ఈ వాక్యం ఏంటి? సత్యము కదా. వాక్యం ఏంటి? యోహాను 17:17 ఉంటుంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఎవరు సత్యము? యేసే 10:9, యోహాను 10:9 ఏమన్నాడు? నేనే సత్యము అన్నాడు కదా. యేసు ప్రభు సత్యం, యేసు ప్రభు వాక్యం. దేవుని రాజ్యం ఎక్కడుంటుంది? మనతో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది? వాక్యం రూపంలో ఉంటుంది. అంటే సత్యము రూపములో ఉంటుంది. దేవుని రాజ్యం కంటికి కనిపించే దాన్ని బట్టి రాదు. నీ మనసు పెట్టి సంపూర్ణము, అనుకూలము, ఉత్తమమైన దేవుని చిత్తాన్ని వెతికి నువ్వు పరీక్షించి
ఆ సత్యాన్ని తెలుసుకుంటావు చూసావా, ఆ ట్రూత్, ఆ సత్యములో దేవుని రాజ్యం ఉంటుంది. సో దేవుని రాజ్యంలోకి నువ్వు ఒకప్పుడు వెళ్ళవు, నువ్వు ఆల్రెడీ దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు. నువ్వు ఎక్కడుంటావు? దేవుని, అర్థమవుతుందమ్మా నేనేం చెప్తున్నాను? యేసు ప్రభువే సత్యం, యోహాను 10:9. యేసు ప్రభువే వాక్యం, యోహాను 1:1. ఈ సత్యము ఈ వాక్యము రెండు ఒకటే. దేవుని రాజ్యం మనకు సమీపంగా మన హృదయంలో మన నోటిలో ఉంది అన్నాడు. మనతో ఉండి ఏముంటుంది? దేవుని వాక్యం ఎలా ఉంటుంది? వాక్యం రూపంలో సత్యముగా ఉంటుంది. కనిపిస్తే అది నిరీక్షణ కాదు. మేము దృశ్యమైన వాటి వైపు కాకుండా అదృశ్యమైన వాటి వైపు చూస్తూ, ఎలా చూస్తాం? కనబడిందాన్ని హృదయంలో నమ్మి చూస్తాం. నమ్మాలి అంటే అదేమవుతుంది? సత్యం. చూడండి, దేవుని రాజ్యము విజిబుల్ సైన్స్కి కనిపించదు. దేవుని రాజ్యము నీ హృదయంలో నీకు తెలుస్తుంది. నువ్వు పరలోకానికి వెళ్తావని దేవుడి లోకంలో నీకు ఫిజికల్ సైన్స్ చూపించడు. నీవు దేవునికి సంబంధించిన వాడువని, ఆయన రాజ్యానికి సంబంధించిన వాడువని నీకు హృదయంలో తెలుస్తుంది. అది ఎప్పుడు వాళ్ళకి? కొత్త నిబంధన వాళ్ళకి. అంటే దేవుడు ద్వితీయోపదేశ కాండంలోనే దీని గురించి చెప్పాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళి వెతకని అవసరంలా. దేవుని వాక్యం ఎక్కడుంటుంది? నీ హృదయంలో, నీ నోట్లో. సత్యం, అండర్స్టాండింగ్ ద ట్రూత్ విల్ మేక్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఆ రాజ్యంలోకి ప్రవేశించవు. సెపరేట్గా ఆ రాజ్యం నీకు కంటికి కనిపించదు. ఇదే రాజ్యం, దీంట్లోకి ఎంటర్ అవ్వు అని ఎవరు చూపించడానికి సాధ్యము కాదు. ఇలా ఎస్టాబ్లిష్ అయితే, ఇలాంటి నువ్వు స్థితిలో ఉంటే, నువ్వు చూస్తున్నావు కదా, వ్యాధి లేని, లేమి లేని, కష్టాలు లేని ఇలాంటి దాంట్లోకి నువ్వు ఎంటర్ అయితే, ఇది దేవుని రాజ్యం అని ఎవరు చూపించి చెప్పటానికి ఆస్కారము లేదు. అది సత్యాన్ని గ్రహించడం ద్వారా, బై పర్సెప్షన్ ఆఫ్ ట్రూత్, నీ హృదయంలో, నీ నోటిలో నువ్వు మాట్లాడే, నీ హృదయంలో నువ్వు నమ్మే సత్యం ఉంటుంది చూసారా, ఆ ట్రూత్ని నువ్వు అర్థం చేసుకోవడం ద్వారా నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు. అందుకే సత్యం వైపు పోనీయకుండా కంటికి ఆకర్షించే వాటిలతో సైతాను మోసం చేస్తున్నాడు. అది డిసెప్షన్, లాస్ట్ డేస్లో డిసెప్షన్. దేవుని రాజ్యం కంటికి కనిపించేది కాదు. దృశ్యమైన వాటిని బట్టి నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. ఆయన వస్తాడు, వచ్చినప్పుడు మనం వెళ్ళి కలుస్తామని కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు దేవుని రాజ్యానికి సంబంధించినోడువని గ్రహింపు ఆటోమేటిక్గా నీ హృదయంలోకి వచ్చి, ఇక ఇది నా దేశం కాదు, ఇది నా దేశం కాదు, ఇది నా రాజ్యం కాదు, నేను ఇక్కడ నా కోసం ఇంక బ్రతకను, ఒకవేళ నేను ఈ దేశంలో ఉంటే క్రీస్తు కోసం ఉంటాను, నా ఇంటికి నేను వెళ్ళిపోవడం నాకు మేలు అని పౌలులాగా మాట్లాడగలుగుతాం. పౌలులాగా. అర్థమవుతుందండి? దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలి అంటే సత్యాన్ని సంపూర్ణంగా గ్రహించి, సత్యం యొక్క అవగాహన మీదే దేవుని రాజ్యంలోకి మీరు ఎంటర్ అవుతారు. సత్యాన్ని ప్రేమించకపోతే ఏం జరుగుద్ది? ఒకసారి హెబ్రీ పత్రిక చూడండి, 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మీకు ఇది అర్థం కాకపోతే, స్పెసిఫిక్గా ఇష్యూ నేను చెప్పింది అర్థం కాకపోతే, చర్చ అయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను,
మళ్ళీ కూర్చుని చెప్పమంటే చెప్తాను. పదిహేనవ వచనం చూడండి. వారు ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారి వీలు కలిగి అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. అర్థమవుతుందండి? కొంచెం ముందుకెళ్ళండి. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి చూడండి, ఏంటది వాగ్దానం? దేంట్లో ఉంటది? దేంట్లో ఉంటది? మాటలో ఉంటది. అది సత్యం. దాన్ని నమ్మారు. ఫిజికల్గా రిజల్ట్ అయితే వాళ్ళు అంతేనా? మాటని నమ్మారు, సత్యాన్ని నమ్మారు. ఫిజికల్గా వాళ్ళకి ఏమైనా ఎవిడెన్స్ కనిపించిందా? వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి. అది విశ్వాసం. చూడండి, సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, దేవుడు నీకు చెప్తున్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఆ సత్యము నిన్ను దేవుని రాజ్యములో పాలిభాగస్తుణ్ణి చేస్తుంది. ఆ సత్యం నిన్ను విడిపిస్తుంది. ఆ సత్యం నిన్ను ఏం చేస్తుంది? దేవుని రాజ్యంలో పాలిభాగస్తుణ్ణి చేస్తుంది. దేవుని రాజ్యంలోకి ఫిజికల్ డిస్క్రిప్షన్లో చెప్పి దాంట్లోంచి వెళ్ళడం అనేది మనకి జరగదు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ డజంట్ కమ్ విత్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ అన్నాడు. ఒకవేళ అలా అయితే వీళ్ళందరూ ఎప్పుడో దేవుని రాజ్యంలోకి రావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇన్ని జరుగుతున్నాయి కదా, కొన్ని వేల ప్రవచనాలు బైబిల్లో చెప్పినట్టు జరుగుతున్నాయి. కంటికి అంత ఎవిడెన్స్ వచ్చినా దేవుని రాజ్యంలోకి వీళ్ళు ఎందుకు రావట్లేదు? దేవుని రాజ్యంలోకి రావాలంటే కంటికి కనిపించే ఎవిడెన్స్లోంచి రావు, సత్యాన్ని నువ్వు అంగీకరించే దాన్ని బట్టి వస్తావు. సత్యాన్ని అంగీకరించే దాన్ని బట్టే వస్తావు. సో మన కంటికి ఎన్ని సాక్ష్యాలు కనిపించినా నువ్వు దేవుణ్ణి నమ్మి ఇంకొక అవసరత కోసం నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తావేమో సాక్ష్యం వింటే. దేవుని సాక్ష్యాలు విన్నాం అనుకోండి, అంటే దేవుడు చేసిన కార్యాల గురించి మనం వింటా ఉన్నాం అనుకోండి, ఫిజికల్గా జరిగిన వాటిని మనం చూస్తున్నాం అనుకోండి, ఇంకొక గొప్ప కార్యం జరుగుద్దని నమ్మి నువ్వు దేవుడి దగ్గరికి అయితే వస్తావే కానీ దేవుని రాజ్యంలోకి రాలేవు. ఎందుకు? దేవుని రాజ్యం దీని నుంచి వచ్చేది కాదు. సత్యాన్ని నువ్వు అంగీకరించి సత్యానికి లోబడి, అది మన మధ్యనే ఉంది, మీ హృదయంలో ఉంది, మీ నోటి మీద ఉంది. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే. యేసు ప్రభువే రెండోసారి రావాల్సిన పని లేదు. యూ కెన్ యాజ్ వెల్ బీ ఏ పార్ట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ బై యాక్చువల్లీ పర్సీవింగ్ ద ట్రూత్. సత్యాన్ని గ్రహించడం ద్వారా దేవుని రాజ్యంలో నువ్వు ఈ లోకంలో ఉండగానే నువ్వు పాలిభాగస్తుడు అవుతావు. అప్పుడే కదా నువ్వు యాత్రికుడు పరదేశుడు అనుకునేది. ఈ లోకానికి సంబంధించి ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? రాదు. ఆ ఫీలింగ్ ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో పాలిభాగస్తుడు అయితేనే యాక్చువల్గా నీకు లోకానికి సంబంధించినవి ఎట్లా అనిపిస్తాయి? ఇప్పుడు అనిపిస్తాయి. మనకు ఆ ఫీలింగ్ ఎందుకు రావట్లా? దేవుని రాజ్యంలో అసలు మనం పాలిభాగస్తులు అయ్యామో లేదు. నిత్యజీవం అక్కడి నుంచి స్టార్ట్ అవుదండి. నిత్యజీవం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ దాకా? సదాకాలం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దేవుని రాజ్యం? యేసు ప్రభు రెండో రాకడ నుంచి కాదు, ర్యాప్చర్ వచ్చినప్పుడు కాదు. ర్యాప్చర్ వచ్చినప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు కలుసుకోవడానికి వెళ్తాం. కానీ నువ్వు ఎప్పటి నుంచి రాజ్యంలో సభ్యుడివి? ఈ భూమి మీద జీవిస్తున్నప్పటి నుంచే. మనం ఇక్కడ యాత్రికులు పరదేశంలో మనం ఎప్పుడు ఫీలింగ్ వచ్చింది? నేను ఇంకో రాజ్యానికి సంబంధించితేనే కదా,
ఇంకో రాజ్యంలోకి నేను ఎలా ప్రవేశిస్తాను? సత్యాన్ని, ఈ సత్యాన్ని నువ్వు నమ్మకపోతే, ఈ సత్య విషయమైన ప్రేమ నీలో లేకపోతే, అబద్ధాన్ని నమ్మేటట్టు దేవుడే మనల్ని మోసానికి అప్పగిస్తాడు. 2 తెస్సలోనికలు 2వ అధ్యాయం 9వ వచనంలో చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళు సూచక్రియలకి అద్భుత క్రియలకి సైతాను చూపించే బలానికి మోసపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుని గురించి చెప్పడానికి దేవుడు అద్భుతాలు చాలా చేస్తాడు. నిజంగా ఆయన చేసిన అద్భుతాలన్నీ రాస్తే ప్రపంచంలో పుస్తకాలు చాలవన్నాడు. దేవుడు అన్ని పుస్తకాలు తయారు చేయడానికి ట్రై చేయాల, సత్యాన్ని తీసుకురావడానికి, ఆయన చేసిన కార్యాలన్నీ చెప్పడానికి దేవుడు ట్రై చేయాల, జనాలతో సాక్ష్యాలు చెప్పడానికి దేవుడు ట్రై చేయాల. అవునండి, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ, సమయం ఎక్కువైపోయిందండి క్షమించండి, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ పరలోకానికి వెళ్ళిందా? ఆధారం ఉందా? శిలువ మీద దొంగకు దేవుడు ఏం సహాయం చేయలేదుగా? పరలోక